హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్లో మెయిన్ హైలైట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. ఓకేనా? అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంక నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ చూడండి డేట్స్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 9th జూన్ నుంచి 4th జూలై వరకు ఇవ్వచ్చు ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా? సో అంటే మనం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఓకే, తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4th జూన్. సో లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, మ్యాక్సిమం 20 జూన్ వరకు కంప్లీట్ చేసుకోండి అప్లై చేయడానికి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్, ఓకేనా, లాస్ట్ 1 వీక్ 3 డేస్ ఏంటంటే సర్వర్ చాలా డౌన్లో ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ మీరు అప్లై చేయాలనుకున్నా వీలు అవ్వకపోవచ్చు. ఓకేనా? సో మీరు మ్యాక్సిమం 20 జూన్ లోపు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? సో అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఎర్రర్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 9th జూలై నుంచి 11th జూలై 2 డేస్ ఎర్రర్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ 9th నుంచి 11th లోపు మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మనకి టెంటేటివ్ టైర్ 1 షెడ్యూల్ వచ్చింది. టెంటేటివ్ ఎప్పుడంటే 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అయితే మనకి ఎగ్జామ్ ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అనుకుంటే 63 డేస్ ఆల్మోస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, టైర్ 2 డిసెంబర్లో ఉంటుంది. అంటే ఆగస్ట్ అయిపోయినాక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months గ్యాప్ ఉంది, 90 డేస్. సో డిసెంబర్లో టైర్ 2 అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్లో ఏమన్నా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఓకేనా? ఇది ఒక కొత్త అప్డేట్. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. చూస్తే మనకి వేకెన్సీస్ మనం 15K ప్లస్ ఉంటాయి అనుకున్నాం, బట్ కొంచెం నిరాశపరిచింది. 14.5K. ఓకేనా? సో లేదా 14.6K అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎంత వస్తుందంటే 14,582 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసి, ఇవి కూడా టెంటేటివ్ వేకెన్సీసే, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది టెంటేటివ్ వేకెన్సీస్. ఇప్పటివరకు డిపార్ట్మెంట్కి అదే కమిషన్కి వెళ్ళింది. కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటుంది. మ్యాక్సిమం కొంచెం ఫైనల్ వేకెన్సీ అప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ నో ఫీజు పేమెంట్ అనమాట. సో అంటే ఓన్లీ మెన్, UR, EWS, OBC ఈ 3 కేటగిరీస్కే, అందులో కూడా మెన్కే అప్లికేషన్ ఫీజు ఉంది 100 రూపీస్. మిగతా ఎవరికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓకేనా? సో అప్లికేషన్ ఫీజు మనం కార్డ్ ద్వారా కానీ UPI ద్వారా కూడా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఓకేనా? సో ఇది అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ చూడండి, సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ ఏం జరిగిందంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మనకి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో టైర్ 1 ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే మనకి సిస్టంలో ఎగ్జామ్ రాయాలి టైర్ 1, అండ్ ఇది క్వాలిఫై ఇన్ నేచర్. ఓకేనా? క్వాలిఫై ఇన్ నేచర్ అంటే మీకు టైర్ 1 క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్కి అంటే టైర్ 1లో మెరిట్ మార్క్స్ ఏం అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టైర్ 2. టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే, అయితే 3 పేపర్స్ ఉంటాయి అనమాట టైర్ 2లో. సో పేపర్ 1 చూడండి, కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్, అన్ని పోస్టులకి పేపర్ 1 అయితే కంపల్సరీగా రాయాలి. ఓకేనా? మీరు ఒకవేళ JSO కానీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కానీ ఈ జాబ్స్ కానీ ట్రై చేస్తుంటే మీరు పేపర్ 2 రాయాలి. ఓకేనా? సో పేపర్ 3 ఏంటంటే AAOS. ఈ నోటిఫికేషన్లో AAOS రాలేదు, సో పేపర్ 3 ఉండకపోవచ్చు, లేదా మీకు ఫైనల్ వేకెన్సీ ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్లో AAOS రావచ్చు. ప్రజెంట్ అయితే AAOS రాలేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు ఎగ్జామ్స్ టైర్ 1, టైర్ 2 అయిపోయిన తర్వాత మీకు టైర్ 2లో మనకి ఏంటంటే CPT ఎగ్జామ్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది అనమాట. 2 టైర్ 2 సేమే ఉంటుంది. ఫస్ట్ డే, సెకండ్ డే 2 డేస్ ఉంటాయి, కంప్లీట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఇక్కడ కానీ మెరిట్ కానీ సాధించి మీరు కానీ జాబ్ క్రాక్ చేస్తే మీకు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో టైర్ 1 చూసుకుంటే
చూడండి మనకి రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఓకేనా. అలాగే జిఎస్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఓకేనా. సో మొత్తం టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి, ఓకేనా. ఎంత టైం ఉంటుందంటే 1 అవర్. 1 అవర్లో మీరు ఈ 100 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేయాలి, ఓకేనా. అండ్ టైర్ 1 ఏంటిది క్వాలిఫై ఇన్ నేచర్. నెక్స్ట్ చూడండి. సో టైర్ 2 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి సెషన్ 1 ఉంటుంది. సెషన్ 1లో మ్యాథ్స్ రీజనింగ్ ఉంటుంది. సో మ్యాథ్స్ 30 క్వశ్చన్లు, రీజనింగ్ 30 క్వశ్చన్లు. సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్ అనమాట. సో మొత్తం 60 క్వశ్చన్స్ 3 మార్క్స్ అంటే టోటల్ 180 మార్క్స్ అనమాట, ఓకేనా. ఇది మాడ్యూల్ 1. సో అంటే మీరు ఫస్ట్ మాడ్యూల్ 1 అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ 2 ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ మాడ్యూల్ 2 అనేది ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదేంటంటే 45 క్వశ్చన్స్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, మొత్తం 70 క్వశ్చన్స్ 210 మార్క్స్, ఓకేనా. దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, ఇది 20 మార్క్స్కి, ఓకేనా. సారీ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. ఇది చూడండి, ఇది కూడా క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట, క్వాలిఫై ఇన్ నేచర్, ఓకేనా. ఓన్లీ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ వరకు. ఈ మిగతా ఇది ఇక్కడ ఎంత 180 210 మొత్తం ఎంత యాడ్ చేస్తే 390 మార్క్స్. సో ఈ 390 మార్క్స్కి మీకు మెరిట్ని బట్టి జాబ్ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు మెరిట్ చేస్తారు. ఇది క్వాలిఫై ఇన్ నేచర్. తర్వాత డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. డేటా ఎంట్రీ కూడా క్వాలిఫై ఇన్ నేచర్. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మెరిట్ అవసరం లేదు, ఓకేనా. సో మెరిట్ ఓన్లీ ఇక్కడ వరకే చూస్తూ ఉంటాం. సెషన్ 1 సెషన్ 2లోనే మెరిట్ని తీసి మీకు జాబ్ అయితే ఇస్తారు, ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ పేపర్ 2 and 3 టైర్ 2లో మీకు ఇందాక ఏం చెప్పాను, మాడ్యూల్లో సెషన్ 1 సెషన్ 2 అయిపోయిన తర్వాత మీకు జేఎస్ఓ కానీ ఎస్ఐ అంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టర్ కానీ జాబ్ రావాలంటే ఈ పేపర్ అటెండ్ చేయాలి. ఏఓ కావాలంటే ఈ పేపర్ అటెండ్ చేయాలి, ఫైనాన్స్ అంటే ఎకనామిక్స్. సో బోత్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట, ఓకేనా. లేదు ఈ 2 జాబ్స్ అవసరం లేదు, జేఎస్ఓ ఆర్ ఎస్ఐ ఏఓస్ ఈ 4 జాబ్స్ అవసరం లేదనుకుంటే మీరు ఓన్లీ సెషన్ 1 సెషన్ 2 అదే ఇందాక చెప్పాను కదా పేపర్ 1 వరకు అటెంప్ట్ చేస్తే సరిపోయింది, ఓకేనా. సెషన్ 1 సెషన్ 2 అండ్ సిపిటి డెస్ట్, ఓకేనా. డేటా ఎంట్రీ టైపింగ్ టెస్ట్ ఉంది కదా, అక్కడ వరకు సరిపోతుంది. ఈ పేపర్స్ మీరు రాయకపోయినా ప్రాబ్లమే లేదు, ఓకేనా. ఇది నార్మల్గా ఇన్స్పెక్టర్ జాబ్స్ అవి రావాలనుకుంటే, ఓకే. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది నార్మల్ ఆల్ అదర్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అయితే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ ఉండాలి. జేఎస్ఓ అయితే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ అయినా ఉండొచ్చు, లేదా మీరు ఇంటర్మీడియట్ 60%లో ఎంపీసీ పాస్ అయ్యి మ్యాథ్స్లో 60% వచ్చి ఉండాలి, ఓకేనా. లేదా నెక్స్ట్ ఏఏఓ అయితే బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది అనమాట, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇది డిజైరబుల్, ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఓకే. నెక్స్ట్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇది కొన్ని జాబ్స్కి 18 to 25, కొన్ని 20 to 30, 18 to 30, 18 to 32, ఓకేనా. డిపెండ్స్ అపాన్ జాబ్స్ అనమాట, అవి చెప్తాను మీకు, ఓకేనా. సో ఈ ఇయర్ ఇక్కడ మీకు కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు. సో కట్ ఆఫ్ డేట్స్ చూసుకోండి, ఓకేనా. కట్ ఆఫ్ డేట్స్ చూసుకుంటే మీరు ఎలిజిబులా లేదా అని తెలిసిపోతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పీడబ్ల్యూ 10 years, పీడబ్ల్యూ ఓబీసీ అయితే 10+3. నెక్స్ట్ పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే ఎంత 10+5 15 years, ఓకేనా. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి జాబ్స్ చూస్తే ఏఎస్ఓ, ఇవన్నీ ఏఎస్ఓస్ డిఫరెంట్ మినిస్ట్రీకి. సో చెప్పాను కదా ఈ ఇయర్ కూడా మనకి ఏఎస్ జాబ్స్ రాలేదు, ఓకేనా. సో అంటే ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ పేపర్ ఉండదు, మీరు రాయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. సో అన్ని ఏఎస్ఓస్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, తర్వాత సిబిఐసిలో సెంట్రల్ ఎక్సైజ్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఎగ్జామినర్, తర్వాత ఈడీ నుంచి ఏఈఓ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టుల ఇన్స్పెక్టర్, తర్వాత
నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ అండ్ డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో ఇందులో సెక్షన్ హెడ్. ఓకేనా. సో ఇవన్నీ లెవెల్ 7 అనమాట. ఓకేనా, లెవెల్ 7. నెక్స్ట్ చూడండి ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉందో. మనకి మ్యాక్సిమం ఇన్స్పెక్టర్, మనకి సౌత్ ఇండియాలో ఇన్స్పెక్టర్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సిబిడిటీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 18 to 30, సిబిఐసి అయితే 18 to 30. ఓకేనా. నెక్స్ట్ ఈడీలో అయితే 18 to 30, సిబిఐలో అయితే 20 to 30 years. ఓకేనా. సో మ్యాక్సిమం అంటే అప్రైజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అన్నిటికీ. ఓకేనా. సో 20 బిలో ఎవరు ఉంటారు కాబట్టి మన గ్రాడ్యుయేషన్ అవ్వాలంటే మినిమం 21. సో ఏ జాబ్స్ కన్నా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇవన్నీ లెవెల్ 7 పోస్టులు అనమాట. బేసిక్ శాలరీ వచ్చేసరికి 44,900 to 1,42,000. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇందులో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మాత్రమే గ్రూప్ సి, మిగతా అన్ని గ్రూప్ బిఏ. ఓకే. నెక్స్ట్ చూడండి, లెవెల్ 6లో మనకేముంది, అదర్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీలో అసిస్టెంట్ అంటారు. ఓకేనా. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. తర్వాత సిబిఐసిలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఈఏ. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ కాగ్లో. తర్వాత ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్. తర్వాత నార్కోటిక్స్లో సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. మనకి జేఎస్ఓ పోస్ట్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్ 2 ఇయర్ వచ్చాయి. అండ్ ఇది ఇది న్యూ జాబ్ అనమాట. న్యూ జాబ్ ఇంక్లూడ్ చేసినారు. ఏంటది, ఆఫీస్ సూపరింటెండెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అనమాట. సో ఇక్కడ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఓన్లీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ వరకు 32, మిగతా అన్ని 30 years. ఓకేనా. సో అది ఓన్లీ ఈ 2 జాబ్స్కి మాత్రం మీరు స్టాట్ పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 జాబ్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా స్టాట్ పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ లెవెల్ 6 జాబ్స్ అనమాట. లెవెల్ 6 గ్రూప్ బి. ఇవన్నీ లెవెల్ 6 జాబ్స్. నెక్స్ట్ చూడండి, లెవెల్ 5లో మనకి ఆడిటర్స్, అకౌంటెంట్స్, ఇవన్నీ కాగ్ నుంచి, సిజిడిఏ నుంచి, ఓకేనా, సిజిఏ నుంచి, అన్ని అదర్ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గ్రూప్ సి జాబ్స్ అన్నిటికీ మనకి ఏజ్ లిమిట్ ఎంత, అప్పర్ ఏజ్ లిమిట్ 27 years మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా. సో లెవెల్ 4లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, తర్వాత యూడీసీలు, ఎస్ఏలు, ట్యాక్స్ అసిస్టెంట్, సిబిడిటీ, సిబిఐసి, సబ్ ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్. ఓకేనా. ఇవన్నీ గ్రూప్ సి జాబ్స్ అనమాట. ఇవన్నీ లెవెల్ 4. ఓకేనా. మనకి లెవెల్ 4 నుంచి లెవెల్ 7 వరకు జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. మనకి నార్మల్గా లెవెల్ 8 ఉండే ఏఏఓ జాబ్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ ఇయర్ కూడా రిలీజ్ చేయలేదు. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ కూడా లేదంటే మ్యాక్సిమం మనకి సీజీఎల్ నుంచి రిమూవ్ చేశారేమో. అఫిషియల్గా అయితే ఏం రాలేదు, బట్ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వట్లేదు. ఓకే. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. ద కమిషన్ విల్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ క్యాండిడేట్స్ ప్రొడ్యూసింగ్ ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద క్రూషియల్ ఆర్ కట్ ఆఫ్ డేట్. అంటే మీకు ఇప్పటివరకు మనకి ఏం చేశారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి అప్లికేషన్ డేట్ 31st May లాస్ట్ డేట్ అనుకోండి. ఈ డేట్ లోపు మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి అడిగేవాళ్ళు. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు లాస్ట్ డేట్ కట్ ఆఫ్ డేట్న ఉండాల్సిన కంపల్సరీ ఏం లేదు. ఓకేనా. అలా అండ్ మీరు ఓబీసీ నుంచి సెలెక్ట్ అయితే మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ అవుతారో ఆ డిపార్ట్మెంట్ వెరిఫై చేసే వరకు, అంటే ఆ ఓబీసీ సర్టిఫికేట్ వెరిఫై చేసి అప్రూవ్ అయ్యే వరకు మీరు ప్రొవిజనల్గా సెలెక్టెడ్ అయ్యి ఉంటారు అనమాట. ఓకేనా. అది ఒకవేళ మీరు ఫేక్ పెట్టారనిపిస్తే మీరు అంటే మీ కలెక్టర్కి పంపించేసి వెరిఫై చేసుకుంటారు. అది ఫేక్ అని తెలిస్తే మిమ్మల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ప్రొవిజనల్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అన్నీ అలా ఇప్పటివరకు ఏది జరగలేదు. సో మ్యాక్సిమం అన్నీ ఒరిజినల్ ఉంటాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ ఆ డేట్లోనే ఉండాలి, ఆ డేట్ తర్వాత ఉండకూడదని చెప్పేసి వరీస్ అయితే ఈ నోటిఫికేషన్ నుంచి లేదు. నెక్స్ట్ అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. మీరు ఏ డేట్లోనే తీసుకోండి, మీకు కావాల్సింది ఏంటి, వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-2026. అంటే మీరు 2026 ఈ డేట్ లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు సర్టిఫికేట్. ఓకేనా. ఈ డేట్ లోపు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ డేట్ లోపు సర్టిఫికేట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు వ్యాలిడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 వస్తుంది అనమాట. ఓకేనా. సో అది. నెక్స్ట్ డేటా ఎంట్రీ టెస్ట్. డేటా ఎంట్రీ టెస్ట్ ఏంటంటే మనకి 2000 కీస్ ఉంటాయి, 15 minutesలో మనం టైప్ చేయాలి. ఓకేనా. అది డేటా ఎంట్రీ టెస్ట్. అన్ని ఈ డేటా ఎంట్రీ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విల్ బీ మేనేజ్ ఫర్ ఆల్ ద పోస్ట్, హవెవర్ ఇట్ విల్ బీ క్వాలిఫై ఇన్ నేచర్ వైల్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ వేర్ either CPT
or DEST is prescribed. Example, tax assistant in CBSE, tax assistant in CBDT, UDC, narcotics. Higher qualifying standards will be set in comparison to other post. సో ఈ పోస్టులకి ఏంటంటే అదర్ పోస్టుల కంటే ఈ పోస్టులకి స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఇది ఈ వీడియో మెయిన్ హైలైట్స్, అంటే మెయిన్ బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్పాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మీకు ఇన్ డీటెయిల్గా ఓకేనా, మనకి సిలబస్ ఏంటి, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని, సో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మరొక వీడియో అయితే చేస్తాను. ఇది మెయిన్గా మీకు నోటిఫికేషన్ వచ్చిందని తెలియడానికి మెయిన్ హైలైట్ పాయింట్స్ వరకు అయితే చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అయితే. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. మన ఛానల్ నుంచి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా?